స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడికి విచ్చేసిన గౌరవ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకి, మా ఎస్ఎఫ్ఏ సోదరులకి, సిఆర్పీలకి, అదే రకంగా గౌరవ స్వచ్ఛ దూతులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో ఆ స్ఫూర్తివంతమైన నినాదాన్ని అందిపుచ్చుకొని దానికి అనుగుణంగా మరి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ పేరిట మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఒక అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో ఏ నగరంలో చేయనంత పెద్ద స్థాయిలో దాదాపు ఇక్కడ ఉన్న 1 కోటి జనాభాకి, 21 లక్షల కుటుంబాలకి ఇంటింటికి 2 బిన్లను, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడానికి దాదాపు 48 లక్షల బిన్స్ ను సరఫరా చేసిన ఘనత మన జిహెచ్ఎంసీకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారి సారథ్యంలో చాలా రకాల వినూత్నమైన కార్యక్రమాలతో, ముఖ్యంగా మీ అందరి సహకారంతో, జిహెచ్ఎంసీ సిబ్బంది యొక్క సహకారంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందువల్లనే గతంలో ఎక్కడో స్వచ్ఛతా ర్యాంకింగ్స్ లో కింద ఉన్న వాళ్ళం ఇప్పుడు దాదాపుగా 19వ ర్యాంక్ దాకా వచ్చాము. తప్పకుండా టాప్ 5 లో హైదరాబాద్ ఉండాలనే లక్ష్యంతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్వచ్ఛ సంరక్షణ, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారికి ఈ వేదిక ద్వారా హైదరాబాద్ మహానగరంలో మనం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని వివరించాలని నేను అనుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు హైదరాబాద్ మహానగరంలో మనం గతంలో ఇంటింటికి ఆనాడు మనం డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందాక పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాదాపుగా 2000 పైచీలకు ఆటో ట్రాలీలని, డంపర్ ట్రాలీలను ఏర్పాటు చేసి మరి వాటిని ఈరోజు మొత్తం హైదరాబాద్ మహానగరంలోని 150 డివిజన్లలో కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి చేరే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల గతంలో హైదరాబాద్ లో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆటోల కార్యక్రమాన్ని ప్రారంభించామో మరి ఈ రోజు దాదాపుగా 1000 టన్నుల చెత్త అధికంగా 3500 నుంచి 4500 టన్నుల చెత్తని ఈ రోజు మనం రవాణా చేస్తా ఉన్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా సేకరించని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా ఈ చెత్త సేకరణలో కానీ, తరలింపులో కానీ, ట్రీట్మెంట్ లో కానీ 3 ముఖ్యమైన అంకాలు ఉన్నాయి. ఒకటి, తడి చెత్తని పొడి చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్ కార్యక్రమం. రెండవది, వాటిని పరిశుభ్రంగా మళ్ళీ నగరంలో ఎక్కడా కూడా ఎవరికి, పౌరులకు ఇబ్బంది కాకుండా మరి వాటిని తరలించడం. మూడవది, తరలించిన చెత్తని రకరకాల మార్గాల ద్వారా వాటిని ట్రీట్మెంట్ చేయడం. గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి తెలుసు, గతంలో ప్రధానమంత్రి గారి సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి ఒక సమావేశం ఢిల్లీలో పెడితే వారు ఆహ్వానిస్తే నేను కూడా రాష్ట్ర ప్రతినిధిగా అక్కడికి వెళ్ళాను. స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్. అంటే మన ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా, వ్యర్థాన్ని నుంచి కూడా మనం ఈరోజు సంపదను సృష్టించవచ్చు అనే ఒక నినాదం ఏదైతే వారిచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు కేవలం హైదరాబాద్ లోనే కాదు, ప్రతి తెలంగాణలోని ప్రతి మున్సిపాలిటీలో, తెలంగాణలో ఉన్న 73 అర్బన్ లోకల్ బాడీస్ లో ఈరోజు ఇదే రకమైన కార్యక్రమాన్ని, ఇదే రకమైన స్ఫూర్తివంతమైన ఆలోచనను ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది, స్వచ్ఛ భారత్ అంటే, స్వచ్ఛ తెలంగాణ అంటే కేవలం టాయిలెట్ల నిర్మాణం మాత్రమే ఒక అపోహ ఉన్నది. టాయిలెట్ల నిర్మాణం మాత్రమే కాదు, ఈ రకంగా మన పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి, కానీ ఎన్నో రకాల డబ్బులు కూడా విడుదల చేస్తా ఉన్నాయి. కానీ మీ అందరి భాగస్వామ్యం లేనిది, ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే పరిస్థితి లేదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు వేలాదిగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి ఆహ్వానించి వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా అన్ని మున్సిపాలిటీల్లో కూడా
ఇదే రకమైన కార్యక్రమం ఇప్పటికే ఒక 4 మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా డోర్ టు డోర్ కలెక్షన్ ఇప్పుడు ఏదైతే ఐటీసీ వారు, గోద్రేజ్ వారు, అదే రకంగా ఇప్పుడే రామ్కీ వారు, కామినేని హాస్పిటల్ వారు ఏ రకంగానైతే ముందుకొచ్చారో ప్రైవేట్ రంగంలోని ప్రముఖుల సహకారం, ప్రైవేట్ రంగంలోని సంస్థల సహకారంతో ఈరోజు వివిధ మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్, ట్రాన్స్పోర్టేషన్ ట్రీట్మెంట్ కూడా చేస్తా ఉన్నాం. ఇదే పరంపరను కొనసాగిస్తూ రాబోయే ఏప్రిల్ మే మాసం కల్లా తెలంగాణలోని ప్రతి పట్టణంలో కూడా మరి పూర్తి స్థాయిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా తెలంగాణలోని 73 పట్టణాలను కూడా ఓడిఎఫ్ గా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా మరి రాబోయే రోజుల్లో చాలా చక్కటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా చాలా తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల కార్యక్రమాలతో ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్ లో మరి చాలా రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వాటితో పాటు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ని కూడా ముందుకు తీసుకొని పోతున్న క్రమంలో మరి వారి పెద్దలు వారు ఈ వేదిక ద్వారా వారిని నేను కోరేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా ఈ స్ఫూర్తివంతమైన స్వచ్ఛాగ్రహం అనే నినాదం ఏదైతే వారు ఇచ్చారో, ఒకవైపు ఆనాడు సత్యాగ్రహ స్ఫూర్తి, అదే రకంగా ఇప్పుడున్న స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాగ్రహి అనే నినాదం ఏదైతే వారు ఇచ్చారో దాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ తప్పకుండా భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఈ విషయంలో కూడా తప్పకుండా నిలబడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మరి ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా గౌరవనీయులు పెద్దలు కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రివర్యులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం.